ముఖ్యంగా తీసుకుంటే మీరు మంత్రాలయం ఎమ్మెల్యే. అవును. మన దక్షిణ భారతదేశంలో చాలామంది కూడా గురు రాఘవేంద్ర స్వామిని కొలుస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక ప్రాంత వాసులు ఎక్కువగా వచ్చే ప్రాంతం మంత్రాలయం అంటే కర్ణాటక వాళ్ళు. దాని డెవలప్మెంట్కి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎడివీరప్ ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయనే బాగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. మన ఏపీ వాళ్ళు అప్పుడు ఏం పెద్దగా ఇవ్వలే, ఇచ్చిందంతా కర్ణాటక వాళ్ళే. అప్పట్లో డెవలప్మెంట్ జరిగింది కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎక్కువ. అందుకే ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కూడా జల్దీ బాగా డెవలప్ అయిందంటే ఆ ఫండ్స్ నుంచి. ఇక్కడ ఒక మరో ఆరోపణ ఉంది మీ మీద, మఠాధిపతుల్ని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ మఠానికి సంబంధించిన గదులన్నీ కూడా చాలా వరకు మీ అనుచరులకి తీసుకుంటుంటారు. మఠం వాళ్ళు ఎన్ని ఇచ్చింటారు? వాళ్ళు రూమ్స్ ఇస్తే ఒకటో రెండో ఇచ్చింటారు, లేకపోతే 4 ఇచ్చింటారు. 100 గదుల పైన మీ అనుచరుల చేతుల్లోనే ఉన్నాయి. అదే నేను అడుగుతున్నా, చెప్పిన వాళ్ళు ఎవరు తెలియదు కదా. తప్పు చేశారు. RDS రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద అది నిర్మాణ దశలోనే ఒక 2 సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు రాజుల బండ కోసం నేను కొట్లాడాల్సిన అవసరం నాకు ఎంత ఉంది. ఎందుకంటే ఇసుక దందాలు ఎక్కువ చేస్తుంటారు. తుంగభద్ర ఇసుక నేరుగా హైదరాబాద్కి తరలిచ్చేస్తుంటారు. ఇసుక దందా నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసిపోతే ఎమ్మెల్యేనేనా? అది కర్నూలు జిల్లాలో మంత్రాలయం పరిస్థితి తీసుకుంటే ఫస్ట్ వచ్చే బాలనాగిరెడ్డి గారి మీద వచ్చే ఫస్ట్ ఆరోపణ ఇసుక మాఫియా. మా ప్రతిపక్ష నా అపోజిషన్ పార్టీ ఇప్పుడు నిలబడిన వ్యక్తి ప్రచారం చేయడంలో నంబర్ 1 ఆయన. సరే, ఇంకొక ముఖ్య విశేషం క్యాట్ ఫిషెస్ చెరువుల చేపలు కూడా, మీకు చెరువులు కూడా ఉన్నాయి, వాటిని నిషేధించారు కదా. ఈ క్యాట్ ఫిషెస్ అనేది నిషేధింపబడిన చేపలు అయినప్పటికీ కూడా ఈ చేపల పెంపకాన్ని మీరు ప్రోత్సహించినారు. స్వయంగా మీరే ఈ చేపల పెంపకాన్ని చేపడుతూ వ్యాపారం చేస్తున్నారనేది కూడా మరొక ప్రధానమైన ఆరోపణ. ఎక్కడుంది నాకు చెరువులు? మీరా నిప్పిస్తే నేను తీసుకుంటాను. మరొక ఆరోపణ గురించి తీసుకుంటే ఐటీసీ ఫ్యాక్టరీలో కూడా బాలనాగిరెడ్డి గారి పెత్తనం ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి మామూలు తీసుకుంటుంటారు. ధర్నాలు చేస్తాను, వాళ్ళ కోసం ముందుండి పోరాడతాను. తప్పకుండా చేయాల్సిన అవసరం కూడా చేస్తాను నేను. అంతేగాని నా ఇంటికి నాకు ఏదో ఉద్యోగం తీసుకున్నా, నేను ఉద్యోగం తీసుకునేది ఏం లేదు అక్కడ. యాజమాన్యం నుంచి మామూలు తీసుకునేవారు బలవంతపు వసూళ్ళు ఎవరన్నా ప్రూఫ్ చేస్తే తప్పకుండా నేను రాజకీయానికే దూరం ఉంటాను. ఇది రాజకీయ నాయకులకు ఒక ఊతపదం అయిపోయింది. ఏదన్నా వస్తున్న రాజకీయాలు తప్పుకుంటా, రాజకీయ సన్యాసం చేస్తా ఇప్పుడు అంటారు. అయితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట తప్పి రాజకీయాలకు దూరం కావడం, రాజకీయ సన్యాసం చేసిన దాఖలు అయితే నేను మీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రాలయం, మీరు ఐ డ్రీమ్ న్యూస్ చూస్తున్నారు.